Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 8th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. So, ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇండియన్ ఫోర్సెస్ హెడ్ పాకిస్తాన్ టెర్రర్ బేసెస్, పాకిస్తాన్స్ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ టెర్రర్ నెట్వర్క్స్, first attack in Pakistan's Punjab since 1971. India must be prepared for escalatory action by Pakistan, reimagining access to justice and rectifying systemic barriers, the building blocks of an India-US energy future, then the road to regulatory reform, climate change is disrupting the human gut in a new path to illness, and the last one is India-UK goods trade surged 60% in 8 years, imports nearly doubled. So, ఇవి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అవర్ ఫస్ట్ ఆర్టికల్ ఇస్ ఇండియన్ ఫోర్సెస్ హెడ్ పాకిస్తాన్ టెర్రర్ బేసెస్. సో నిన్నంతా మనం చూసినట్లయితే ఈ న్యూస్ చాలా ఎక్కువగా ఉండింది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. And along with that, we have some more related articles or editorials on this particular same topic. Pakistan's complex web of terror networks, first attack in Pakistan's Punjab since 1971. So 1971 నుండి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ పంజాబ్ లో జరిగిన ఫస్ట్ అటాక్ ఇది. అండ్ దెన్ స్ట్రోక్స్ ఆఫ్ జస్టిస్. సో ఈ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ అన్నింటిలో ఉన్న కంటెంట్ ఏంటో చూద్దాం. సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే GS3 సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ బార్డర్ ఏరియాస్ అండ్ ఇండియాస్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ అండ్ డెవలప్మెంట్ కి స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం కి మధ్య ఉన్న లింకేజెస్ అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్స్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ వారి యొక్క రోల్ మన ఇంటర్నల్ సెక్యూరిటీలో ఎంతవరకు ఉంటుంది, అదేవిధంగా ఇండియాకు ఉన్న సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ దర్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియాస్. సో ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. దెన్ కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్, ఇండియా మనకు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆపరేట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం 24 ప్రెసిషన్ స్ట్రైక్స్ చేశాము ఇన్ 9 టెర్రర్ లింక్ సైట్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో దిస్ మార్క్డ్ a strategic shift in India's counter-terror policy, extending targets deep into Pakistan's heartland, including Punjab, for the first time since 1971. సో ఇప్పటి వరకు మనకు ఇండియా యొక్క కౌంటర్ టెర్రర్ పాలసీ ఏ విధంగా అవుతుందో దానిలో మనం ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ ని చూడొచ్చు. సో ఫస్ట్ టైం 1971 నుండి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఫస్ట్ టైం పాకిస్తాన్ యొక్క పంజాబ్ రీజన్ లో ఈ విధమైన అటాక్స్ అనేవి స్ట్రైక్స్ అనేవి చేయడం జరిగింది. దెన్ ఇది మనకు ఎందుకు జరిగింది అంటే మనకు తెలుసు ఏప్రిల్ 2025 లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ అటాక్ జరిగింది. సో ఆ అటాక్ లో 26 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దే వర్ అటాక్ బై ద టెర్రరిస్ట్ టార్గెటింగ్ హిందూ పిల్గ్రిమ్స్. సో దానికి రెస్పాన్స్ గా మనం ఈ ఆపరేషన్ సింధూర్ అనేది క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Then historical background of Pakistan's state-sponsored terror ecosystem. సో ఈ పాకిస్తాన్ లో ఉన్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఎకోసిస్టమ్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. పోస్ట్ 1979 జిహాదిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పాకిస్తాన్ యొక్క ISI empowered post Afghanistan war with US support built terror ecosystems as strategic assets. రైట్. సో పాకిస్తాన్ యొక్క ISI అదేవిధంగా ఆఫ్ఘన్ వార్ ఏదైతే జరిగిందో దాని తర్వాత USA యొక్క సపోర్ట్ వలన ఈ విధంగా టెర్రర్ ఎకోసిస్టమ్స్ ని స్ట్రాటజిక్ అసెట్స్ గా బిల్డ్ చేసుకోవడం జరిగింది. దెన్ లష్కర్, జైష్ అండ్ HUM ప్రాక్సీస్. సో ఈ అవుట్ఫిట్స్ అన్ని కూడా మిలిటరీ ప్యాటర్నేజ్ లో ఇవి ఫ్లరిష్ అయ్యాయి అండ్ ఇవి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, KP, పంజాబ్, సో ఈ రీజన్స్ అన్నిటిలో కూడా ఇవి స్ప్రెడ్ అయ్యాయి. దెన్ నోటబుల్ అటాక్స్ ట్రేస్ టు దీస్ క్యాంప్స్. సో ఈ లష్కర్, జైష్ అండ్ HUM వీటికి సంబంధించి జరిగిన నోటబుల్ అటాక్స్ ఏంటంటే మనకు 26/11 ముంబై అటాక్స్, పఠాన్కోట్ అటాక్, పుల్వామా అటాక్ అండ్ మనకు రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్. సో ఈ అటాక్స్ అన్నిటిలో కూడా ఈ యొక్క ట్రైనింగ్ హబ్స్ లోనే వీటి యొక్క ఆరిజిన్స్ అనేవి జరిగాయి. దెన్ ఎర్లియర్ సర్జికల్ స్ట్రైక్స్ ఇన్ 2016 అండ్ బాల్కోట్ 2019. సో ఇండియా యొక్క డాక్ట్రినల్ ఎవల్యూషన్ చూసాం మనం. It signaled doctrinal evolution in these two surgical strikes. But ఆపరేషన్ సింధూర్ ఇంకా డీప్ గా పాకిస్తాన్ యొక్క ల్యాండ్ లోకి వెళ్ళడం జరిగింది.
దెన్ FATF గ్రే లిస్ట్ ఇన్ఎఫెక్టివ్నెస్. సో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని మెయింటైన్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ గ్రే లిస్ట్ యొక్క ఇన్ఎఫెక్టివ్నెస్ అనేది చూపిస్తుంది. పాకిస్తాన్ రిమైన్స్ ఇన్ డినయల్ డిస్పైట్ డికేడ్స్ లాంగ్ ఇంటర్నేషనల్ స్క్రూటినీ. సో గత కొన్ని డికేడ్స్ నుండి ఇంటర్నేషనల్ స్క్రూటినీ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ పైన ఇది పెద్దగా ఎఫెక్ట్ అనేది చూపేయలేదు. So this is the historical background of Pakistan's state-sponsored terror ecosystem. So Pakistan ke against ka India yokka major counter offensives చూద్దాం. So first one is Operation Riddle. ఇది 1965 లో జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఆర్ అవుట్కమ్ ఏంటంటే ఇట్ కౌంటర్డ్ పాకిస్తాన్స్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, దట్ ఈస్ ఆపరేషన్ జిబ్రాల్టర్. దెన్ క్యాక్టస్ లిలీ ఆపరేషన్ 1971. సో దీనివల్ల ఏంటంటే ఈస్ట్ పాకిస్తాన్ ని డిఫీట్ చేసి బంగ్లాదేశ్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో డూ రిమెంబర్ దిస్, ఈ ఆపరేషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. దెన్ ఆపరేషన్ ట్రైడెంట్ అండ్ ఆపరేషన్ పైథాన్, ఇవి కూడా మనకు 1971 లో జరిగాయి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద నేవల్ అటాక్స్ ఆన్ కరాచీ పైన జరిగిన నేవల్ అటాక్స్. సో దీనివల్ల మనకు పాకిస్తాన్ నేవీకి చాలా హెవీ డ్యామేజ్ అయితే జరిగింది ఈ నేవల్ అటాక్స్ వలన. దెన్ ఆపరేషన్ మేఘ్దూత్ 1984. సో ఇదేంటంటే మనకు ఆల్రెడీ ప్రియంటివ్లీ ఆక్యుపైడ్ సియాచిన్ గ్లేషియర్ అండ్ డినైడ్ పాకిస్తాన్స్ కంట్రోల్. దెన్ ఆపరేషన్ విజయ్ అండ్ ఆపరేషన్ సఫేద్ సాగర్ 1999. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ వల్ల ఏంటంటే మనకు కార్గిల్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ యొక్క ఇంట్రూడర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎవిక్ట్ చేయడం జరిగింది. దెన్ సర్జికల్ స్ట్రైక్స్ 2016. సో ఉరి అటాక్ జరిగిన తర్వాత LOC దగ్గర మనకు క్రాస్ LOC స్ట్రైక్ జరిగింది, అదే ఈ సర్జికల్ స్ట్రైక్స్. సో దీనివల్ల టెర్రర్ క్యాంప్స్ ని న్యూట్రలైజ్ చేశాం. దెన్ ఆపరేషన్ బందర్ ఆర్ బాల్కోట్ ఇన్ 2019. సో ఇది పుల్వామా అటాక్ తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్ లో జరిగిన ఎయిర్ స్ట్రైక్. దెన్ రీసెంట్ గా మనకు 2025 లో జరిగిన ఆపరేషన్ సింధూర్. సో ఇదేంటంటే మనకు దీస్ ఆర్ డీప్ ప్రెసిషన్ స్ట్రైక్స్ అక్రాస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ పంజాబ్. సో హియర్ టెక్ ఎనేబుల్డ్ ట్రిబ్యూట్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్. సో ఇవి పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా ఇండియా తీసుకున్న మేజర్ కౌంటర్ ఎఫెన్సివ్స్. Then India's shifting counter-terror framework, lessons from Operation Sindoor. First is strategic shift from restraint to deterrence. అంటే ఇంతకు ముందున్న రియాక్టివ్ డిప్లొమసీ నుండి ఇప్పుడు మనం ప్రోయాక్టివ్ క్రాస్ బార్డర్ స్ట్రైక్స్ కి షిఫ్ట్ అయ్యాం. అండ్ ఆపరేషన్ సింధూర్ ఇట్ ఎక్స్టెండెడ్ స్ట్రైక్స్ టు పంజాబ్ ప్రావిన్స్, నాట్ జస్ట్ POK ఫస్ట్ సిన్స్ 1971. సో జస్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రమే కాకుండా దాన్ని దాటి మనం పాకిస్తాన్ యొక్క పంజాబ్ ప్రావిన్స్ వరకు కూడా మన స్ట్రైక్స్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. సో ఈ విధంగా జరిగినది ఇది 1971 తర్వాత ఫస్ట్ టైం. దెన్ డాక్టరల్ ఫార్మలైజేషన్. సో ఇండియా ఒక కన్సిస్టెంట్ కోడిఫైడ్ కౌంటర్ టెర్రర్ డాక్ట్రిన్ ని ఫార్ములేట్ చేస్తుంది, ఇంటిగ్రేటింగ్ మిలిటరీ, డిప్లొమాటిక్ అండ్ ఇంటెలిజెన్స్ కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక కౌంటర్ టెర్రర్ డాక్ట్రిన్ ని ఫార్ములైజ్ చేయడం జరిగింది. సో నో లాంగర్ అడాక్, మూవింగ్ టువర్డ్స్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ రిటాలియేషన్. దెన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్ట్రైక్ జోగ్రఫీ. సో ఇంతకు ముందు ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఉరి అండ్ బాల్కోట్ ఎట్సెట్రా. సో ఆ టైంలో మనకు LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అక్కడ మనకు ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. బట్ నావ్ మనం ఏం చేసామంటే కోర్ జిహాదిస్ట్ హబ్స్ ని టార్గెట్ చేయడం జరిగింది, లైక్ మురిట్కే అండ్ బహ్వాల్పూర్ ఎట్సెట్రా. సో దీనివల్ల మనం ఏం డెమాన్స్ట్రేట్ చేస్తున్నామంటే నో సేఫ్ హ్యావెన్ డాక్ట్రిన్, రైట్. సో ఎక్కడా కూడా సేఫ్ హ్యావెన్ అనేది ఉండదు, ఎక్కడున్నా కూడా వీరిని మనం టార్గెట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వీఆర్ షిఫ్టెడ్ టు అ నో సేఫ్ హ్యావెన్ డాక్ట్రిన్. దెన్ వీ హ్యావ్ టెక్ ఎనేబుల్డ్ ప్రెసిషన్ టార్గెటింగ్. సో ఇప్పుడు మన కొత్తగా ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్, శాటిలైట్ డేటా వీటిని మనం మనకు కావాల్సినట్టుగా యూజ్ చేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ ఫర్ రియల్ టైమ్ స్ట్రైక్ వ్యాలిడేషన్. సో రియల్ టైంలో మనకు అప్పటికప్పుడు ఆ టైంలో ఏ విధమైన
సిచ్యువేషన్స్ లో ఉన్నాయని చెప్పి ఆ స్ట్రైక్స్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ప్రెసిషన్ కోసం ఈ యుఏవీస్, డ్రోన్స్ అండ్ శాటిలైట్ డేటాను కూడా యూస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు సివిలియన్ క్యాజువాలిటీస్ అనేవి మినిమైజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండ్ టాక్టికల్ ఇంపాక్ట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. రైట్. దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నెరేటివ్ మేనేజ్మెంట్. సో మనం డిఫెన్స్ కమ్యూనికేషన్ లో విమెన్ ఆఫీసర్స్ ని కూడా ఇంక్లూడ్ చేసాం, లైక్ ఎగ్జాంపుల్ కల్నల్ ఖురేషి ఎట్సెట్రా. దెన్ ఎన్హాన్సెస్ గ్లోబల్ పర్సెప్షన్ ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొఫెషనలిజం. సో ఈ విధమైన స్ట్రైక్స్ వల్ల మనకు గ్లోబల్ గా ఇండియా పైన ఉన్న పర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ అవుతుంది, రైట్, రిగార్డింగ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇండియా అండ్ ప్రొఫెషనలిజం. Then fusion warfare model, combining kinetic operations like strikes with non-kinetic tools like FATF pressure, cyber surveillance and diplomatic offenses. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్యూజన్ వార్ఫేర్ మోడల్లో వెళ్తున్నాం. అంటే ఒక పక్కన కైనెటిక్ ఆపరేషన్స్ ని, మరొక పక్క నాన్ కైనెటిక్ టూల్స్ ని మనం కంబైన్ చేసి వీటి యొక్క ఫ్యూజన్ గా ఒక వార్ఫేర్ మోడల్ ని ఫాలో అవుతున్నాం. రైట్. అంటే ఒక పక్కన మనం స్ట్రైక్స్ చేస్తున్నాం, సర్జికల్ స్ట్రైక్స్ కైండ్ ఆఫ్, అండ్ ఇంకొక పక్క మనం ఎఫ్ఏటిఎఫ్ తో ప్రెషర్ తీసుకురావడం, సైబర్ సర్వీలెన్స్ చేయడం, డిప్లొమాటిక్ అఫెన్సివ్ ఎట్సెట్రా. దెన్ ఎక్స్పాండ్స్ బ్యాటిల్ ఫీల్డ్ బియాండ్ ద బోర్డర్స్ ఇంటూ ఫైనాన్షియల్, ఇన్ఫర్మేషన్ అండ్ సైకలాజికల్ రియామ్స్. సో ఇండియా ఈ విధంగా టెర్రరిజం కి అగేన్స్ట్ గా చేస్తున్న ఫైట్ కి ఉన్న కీ స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ లో స్టేటే స్పాన్సర్ చేస్తున్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ఇట్ కంటిన్యూస్ టు షీల్డ్ అండ్ సపోర్ట్ గ్రూప్స్ లైక్ లష్కర్ తైబా అండ్ జైష్ ఇ మొహమ్మద్. సో ఇటువంటి గ్రూప్స్ ని పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ షీల్డ్ చేస్తుంది, అదేవిధంగా సపోర్ట్ చేస్తుంది. అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అండ్ పంజాబ్ లో ఉన్న క్యాంప్స్ అన్ని కూడా ఆపరేషనల్ గా ఉన్నాయి అండర్ ద గేజ్ ఆఫ్ చారిటీస్ ఆర్ రిలీజియస్ స్కూల్స్. దెన్ టెర్రర్ ఫైనాన్సింగ్ వయా హవాలా అండ్ క్రిప్టో ఛానల్స్. టెర్రర్ అవుట్ఫిట్స్ ఏం చేస్తున్నాయంటే క్రిప్టో కరెన్సీస్, ఫారిన్ డొనేషన్స్, షెల్ ఎన్జిఓస్ వీటిని యూజ్ చేసుకుంటూ స్క్రూటినీని తప్పించుకుంటున్నాయి. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దే ఫేస్ క్రాస్ బార్డర్ ట్రాకింగ్ అండ్ రెగ్యులేషన్ లిమిటేషన్స్. సో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి క్రాస్ బార్డర్ ట్రాకింగ్ కి సంబంధించి, అదేవిధంగా కొన్ని రెగ్యులేషన్ లిమిట్స్ కూడా ఉన్నాయి. దెన్ ఆన్లైన్ రాడికలైజేషన్ అండ్ ప్రోపగాండా ఎకో సిస్టమ్. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి టెలిగ్రామ్, వాట్సాప్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జరిగే ఈ సర్మన్స్ ద్వారా చాలా ఫాస్ట్ గా ఈ ప్రోపగాండా అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ మనకు ఒక స్ట్రాంగ్ సైబర్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అండ్ ఆల్సో రిగార్డింగ్ కంటెంట్ మోడరేషన్, దీనివల్ల మనకు చాలా ఎక్కువగా థ్రెట్ అనేది ఉంది. అండ్ దెన్ కోఆర్డినేషన్ గ్యాప్స్ అమాంగ్ సెక్యూరిటీ ఏజెన్సీస్. సో మనకు సెంట్రల్ అండ్ స్టేట్ పోలీస్ కి సంబంధించి జ్యూరిస్డిక్షన్స్ కొన్ని ఓవర్లాప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా స్టేట్ పోలీస్ కి మధ్య జ్యూరిస్డిక్షన్స్ ఓవర్లాప్ అయిపోతున్నాయి. సో దానివల్ల క్విక్ రెస్పాన్సెస్ అనేవి రావడం లేదు. అండ్ అదేవిధంగా మనకు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది లేదు విత్ రియల్ టైమ్ ఇంటిగ్రేషన్. సో దిస్ డిలేస్ ప్రివెంటివ్ యాక్షన్. సో ఒక నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది లేకపోవడం వల్ల మనం ప్రివెంటివ్ యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నాం. దెన్ జ్యుడిషియల్ అండ్ లీగల్ బాటిల్ నెక్స్. సో ట్రయల్స్ చాలా డిలే అవుతున్నాయి అండ్ అదేవిధంగా కన్విక్షన్ రేట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. అండ్ యుఏపిఏ ఆర్ కోటా ప్రొవిజన్స్ అప్లై చేయడంలో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. రైట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యుఏపిఏ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, కోటా ప్రొవిజన్స్. సో వీటిని అప్లై చేయడంలో కూడా చాలా ఛాలెంజెస్ ని కూడా మనం ఫేస్ చేయడం జరుగుతుంది. దెన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లాయిట్ డ్యూ ప్రాసెస్ లూప్ హోల్స్, వీకెనింగ్ డిటరెన్స్. సో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్రాసెస్ లో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. రైట్. Then strengthening India's counter-terror framework. Institutionalize a national counter-terror doctrine. సో ఇండియాకి ఒక నేషనల్ కౌంటర్ టెర్రర్ డాక్ట్రిన్ యొక్క అవసరం ఉంది.
సో వీ హ్యావ్ టు కోడిఫై అ క్లియర్ పబ్లిక్లీ ఎండార్స్డ్ కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీ. అండ్ దీనిలో భాగంగా మనం డిప్లొమాటిక్, మిలిటరీ, లీగల్ అండ్ సైబర్ డొమైన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక క్లియర్, అదేవిధంగా పబ్లిక్ ఎండోర్స్ చేసిన ఒక కౌంటర్ టెర్రర్ స్ట్రాటజీని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్ ఏజెన్సీ SOPs. So these have to be ensured for proactive and preemptive strikes. Then enhance intelligence integration and tech infrastructure. సో నాట్ గ్రిడ్ ఏదైతే ఉందో, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, ఇటువంటి వాటిని మనం ఇంకా ఫాస్ట్ ట్రాక్ చేయాలి. అదేవిధంగా రియల్ టైమ్ ఫ్యూజన్ సెంటర్స్ ని కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూజ్ ఆర్ టెక్నాలజీ. సో మనకి ఏదైతే రీసెంట్ టైమ్స్ లో డెవలప్ అయిన టెక్నాలజీ ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇన్ జియో స్పేషియల్ టూల్స్ అండ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. దిస్ ఇస్ ఫర్ ఎర్లీ థ్రెట్ డిటెక్షన్. సో ముందుగానే థ్రెట్ ని డిటెక్ట్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. దెన్ డిస్టర్బ్ ద టెర్రర్ ఫైనాన్సింగ్ ఛానల్స్. సో క్రిప్టో సర్వీలెన్స్ ని స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా FATF అలైన్డ్ రెగ్యులేషన్స్ అండ్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్. సో వీటన్నిటిని మనం స్ట్రెంథెన్ చేయాల్సి ఉంది. అంటే మనకు డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, లైక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దెన్ FIU, దెన్ NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రైట్, అండ్ ఆల్సో ఆర్ ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఈ విధంగా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నప్పుడు వాటి మధ్య కోఆర్డినేషన్ కొంతవరకు తక్కువగా ఉంది. సో ఆ కోఆర్డినేషన్ ని మనం స్ట్రెంథెన్ చేయాలి. దెన్ కోఆర్డినేట్ ఆర్ కొలాబరేట్ విత్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ సో దాట్ వీ కెన్ ట్రాక్ దస్ క్రాస్ బార్డర్ ఫైనాన్షియల్ ఫ్లోస్. అంటే మనకు ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి బార్డర్ దాటి ఫైనాన్స్ అనేది, ఈ టెర్రర్ ఫైనాన్స్ లాంటివి, ఈ అమౌంట్స్ అనేవి క్యాష్ ఫ్లో జరుగుతున్నప్పుడు వాటిని ట్రాక్ చేయడం కోసం మనం ఇంటర్నేషనల్ గా డిఫరెంట్ కంట్రీస్ తో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది, రైట్. దెన్ కౌంటర్ రాడికలైజేషన్ అట్ ద గ్రాస్ రూట్స్. సో గ్రాస్ రూట్స్ లెవెల్లోనే మనం కౌంటర్ రాడికలైజేషన్ కి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మనకు నేషన్ వైడ్ గా, ఇండియా వైడ్ గా కౌంటర్ నెరేటివ్ క్యాంపెయిన్స్ లాంచ్ చేయడం, ఎస్పెషలీ ఇన్ ద డిజిటల్ స్పేసెస్, అండ్ establish community engagement models and de-radicalization cells in vulnerable regions. సో ఏవైతే రీజన్స్ ఇటువంటి రాడికలైజేషన్ అండ్ ఎక్స్ట్రీమిజం కి వల్నరబుల్ గా ఉంటాయో అటువంటి రీజన్స్ లో మనం ఎక్కువగా ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మోడల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం, అదేవిధంగా డీరాడికలైజేషన్ సెల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. దెన్ స్ట్రెంథెన్ ద లీగల్ అండ్ జ్యుడిషియల్ ఎకోసిస్టమ్. సో టెర్రర్ ట్రయల్స్ కోసం మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఇంప్రూవ్ ఎవిడెన్స్ అడ్మిసిబిలిటీ అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA. అండ్ దెన్ బ్యాలెన్స్ నేషనల్ సెక్యూరిటీ నీడ్స్ విత్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. సో నేషనల్ సెక్యూరిటీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన సేఫ్ గార్డ్స్ తో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో డూ రిమెంబర్ దిస్. Now let's have a look at a mains question on this topic. సో ఇప్పటివరకు ఈ టాపిక్ కి సంబంధించిన డిఫరెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ లో ఉన్న కంటెంట్ ని మనం డిస్కస్ చేసాం, రైట్, రిగార్డింగ్ దిస్ ఆపరేషన్స్ సింధూర్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అండ్ ఇండియాస్ కౌంటర్ ఎఫెన్సివ్స్ ఎట్సెట్రా. సో ఈ టాపిక్స్ కి సంబంధించిన ఒక ప్రాక్టీస్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ట్రేస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ కౌంటర్ టెర్రరిజం ఫ్రేమ్వర్క్ పోస్ట్ 2016. సో 2016 తరువాత ఇండియా యొక్క కౌంటర్ టెర్రరిజం ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఇవాల్వ్ అయింది అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో రైట్ దీస్ పాయింట్స్, లిస్ట్ అవుట్ దీస్ పాయింట్స్, రైట్. హౌ డిడ్ ఇట్ ఎవాల్వ్? ఈ ఇండియా యొక్క కౌంటర్ టెర్రరిజం ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఎవాల్వ్ అయింది అనేది మెన్షన్ చేయండి. దెన్ డిస్కస్ హౌ టెక్నాలజికల్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ షేప్ ద కరెంట్ రెస్పాన్సెస్. సో ఇప్పుడు ఏదైతే మనం యాంటీ టెర్రర్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందో అటువంటి రెస్పాన్స్ కి మనకున్న టెక్నాలజికల్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా దీనికి హెల్ప్ చేశాయి వీటిని కూడా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ డూ రిమెంబర్ దిస్ కీ వర్డ్స్ హియర్ ఇట్ ఇస్ డిస్కస్. సో ట్రై టు రైట్ అన్ ఆన్సర్ ఇన్ 250 words, and if you are facing any difficulty in writing the answer, please do mention in the comment section below. Now let's move forward to the next article. మన నెక్స్ట్ ఆర్టికల్ రీఇమాజినింగ్ యాక్సెస్ టు జస్టిస్ అండ్ రెక్టిఫైయింగ్ సిస్టమిక్ బ్యారియర్స్. సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది GS2 పాలిటీ అండ్ గవర్నెన్స్ కిందకు వస్తుంది. స్ట్రక్చర్ అండ్
functioning of the judiciary, transparency and accountability in governance, issues related to vulnerable sections, especially women. సో ఈ టాపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో దీనిలో ఏంటంటే మనకు ఇట్ డిస్కసెస్ రేజింగ్ కన్సర్న్స్ ఓవర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, కరప్షన్, caste or religion based bias, and the exclusion of vulnerable groups, especially women, from meaningful access to justice. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మెయిన్గా ఈ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, కరప్షన్, caste based bias or religion based bias ఇటువంటి వాటిపైన వస్తున్న కన్సర్న్స్ గురించి ఈ ఎడిటోరియల్ తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ద ఎక్స్క్లూజన్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్, ఎస్పెషలీ ఉమెన్, ఫర్ మీనింగ్ఫుల్ యాక్సెస్ టు జస్టిస్. సో వల్నరబుల్ గ్రూప్స్, ఎస్పెషలీ ఉమెన్, వీరికి జస్టిస్కి మీనింగ్ఫుల్ యాక్సెస్ అనేది ఉండాలి. అండ్ ఇది 2 books రివ్యూ చేయడం జరిగింది, దట్ అడ్వకేట్ రిఫార్మ్స్ అండ్ district codes and legal awareness for women. And this proposed structural and procedural reforms to rebuild public trust and democratize justice delivery. So, this is the article context. Then coming to the judicial reform landscape in India. Delayed judicial reforms since independence. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే మనకి జుడిషియల్ రిఫార్మ్స్ లో డిలే అవుతూ ఉంది. సో దీనివల్ల చాలా ఎక్కువగా పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేది ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పువర్ గా ఉంది. అండ్ డిసిప్లినరీ మెకానిజమ్స్ కూడా ట్రాన్స్పరెంట్ గా లేవు. సో ఇంతకు ముందు మనం కొన్ని అటెంప్ట్స్ చేసాం, లైక్ ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. అండ్ వీటితో మనం కోర్ట్స్ రికార్డ్స్ కి సంబంధించిన యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయాలని. బట్ గ్రాస్ రూట్స్ ఇంపాక్ట్ అయితే చాలా లిమిటెడ్ గా ఉండింది. అండ్ విమెన్, ఎస్పెషలీ ద విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్, సో వీళ్ళందరూ కూడా లీగల్ ఇల్లిటరసీ, ఇంటిమిడేషన్ అండ్ జ్యుడిషియల్ రిడ్రెస్ నుండి ఎక్స్క్లూజన్ తో వీరు సఫర్ అవుతున్నారు. వై జ్యుడిషియల్ రిఫార్మ్ మ్యాటర్స్? సో ఎందుకు ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇంపార్టెంట్ అంటే రెస్టోరింగ్ పబ్లిక్ ట్రస్ట్. సో పబ్లిక్ లో జ్యుడిషియరీ పైన ఉన్న ట్రస్ట్ ని ఇంప్రూవ్ చేయడం కోసం, రిస్టోర్ చేయడం కోసం. అండ్ జ్యుడిషియల్ ఒపాసిటీ అంటే జ్యుడిషియరీకి సంబంధించి ఏదైతే ట్రాన్స్పరెన్సీ లేకుండా ఒపేక్ గా ఉందో ఆ ఒపాసిటీని ట్యాకిల్ చేయడానికి. అండ్ ఆల్సో ద బయాస్ దట్ ఇట్ హ్యాస్. సో టు ట్యాకిల్ ఆల్ దిస్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు స్ట్రెంథెన్ డెమోక్రటిక్ లెజిటిమసీ. దెన్ ఎంపవరింగ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్. సో రిఫార్మ్స్ తీసుకురావడం, అదేవిధంగా లీగల్ లిటరసీని ఇంప్రూవ్ చేయడానికి tools like legally yours, so they'll help women and vulnerable citizens access justice. సో మన దగ్గర చూసినట్లయితే ఇండియాలో లీగల్ లిటరసీ అనేది కొంత తక్కువగా ఉంది. సో దాన్ని ఎన్హాన్స్ చేయడం కోసం కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని లీగల్ లిటరసీ టూల్స్ లైక్ లీగలీ యోర్స్, వీటి ద్వారా ఏంటంటే కొంతమంది విమెన్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఆ విమెన్ అండ్ వల్నరబుల్ సిటిజన్స్ జస్టిస్ ని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఆ విధంగా మనం మార్జినలైజ్ గ్రూప్స్ ని ఎంపవర్ చేయగలుగుతాం. దెన్ మేకింగ్ జస్టిస్ సిస్టమ్ యాక్సెసిబుల్. ప్రపోజల్స్ లైక్ జ్యూరీ ట్రయల్స్, ప్యారలల్ కోర్ట్ స్ట్రక్చర్స్, సో వీటి వల్ల ఏంటంటే మనకు జస్టిస్ డెలివరీ అనేది సింప్లిఫై అవుతుంది, అదేవిధంగా లోకలైజ్ అవుతుంది. సో ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు జ్యుడిషియల్ సిస్టమ్ యాక్సెసిబుల్ గా మారుతుంది. దెన్ ఎన్ఫోర్సింగ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అదేవిధంగా డేటా ట్రాన్స్పరెన్సీ, వీటి ద్వారా మనం పబ్లిక్ స్క్రూటినీని ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రెడ్యూస్ ఇంప్యూనిటీ, రైట్? సో జ్యుడిషియరీ యొక్క అకౌంటబిలిటీని మనం పెంచాల్సి ఉంటుంది. సో ఆర్టీఐ ద్వారా మనకు తెలుసు ఏదైనా ఇష్యూని మనం ఆర్టీఐ ఫైల్ చేసి దానికి సంబంధించిన డేటాని మనం తెలుసుకోవచ్చు, రైట్? సో దాని ద్వారా మనకు ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. And fostering gender inclusive justice, prioritizing legal awareness and support for women. This can bridge the gap in justice access. So gender inclusive justice అనేది ఉండాలి. ఎస్పెషలీ లైక్ విమెన్ కి మనం లీగల్ అవేర్నెస్ పెంచాల్సి ఉంటుంది, వారికి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ వీ కెన్ బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ జస్టిస్ యాక్సెస్. సో జస్టిస్ కి యాక్సెస్ లో ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించగలుగుతాం. సో ఈ రీజన్స్ వల్ల మనకు జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ యాక్సెస్ టు జస్టిస్ దీనికి సంబంధించి ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం.
ఒపెసిటీ ఇన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. జడ్జెస్ కి అగేన్స్ట్ గా ఏదైనా ఎంక్వైరీస్ చేస్తున్నప్పుడు ఎక్కువ కేసెస్ లో మనకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండడం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, అన్అకౌంటబుల్ డిస్మిసల్స్ ఆర్ సైలెంట్ గా ఇవి సెటిల్మెంట్ అయిపోతున్నాయి. రైట్. దెన్ కెపాసిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. డిజిటల్ రిఫార్మ్స్ వస్తున్నప్పటికీ కూడా లోవర్ కోర్ట్స్ లో మనకు స్టాఫ్ లేకపోవడం, టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా స్టాండర్డైజ్డ్ సిస్టమ్స్ లేకపోవడం వలన మనకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేవి ఉంటున్నాయి, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ లో. దెన్ కాస్ట్, జెండర్ అండ్ పొలిటికల్ బయాస్. జ్యుడిషియల్ డెసిషన్స్ కొన్నిసార్లు మన సోషియో పొలిటికల్ అఫిలియేషన్స్ కూడా రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇంపార్షియాలిటీ అనేది కూడా తగ్గుతుంది. దెన్ రెసిస్టెన్స్ టు రిఫార్మ్. జ్యుడిషియరీ ఎక్కువగా రిఫార్మ్ అనే దాన్ని ఒక ఎక్స్టర్నల్ ఇంపోజిషన్ గా ఫీల్ అవుతుంది అండ్ షోస్ ఇనర్షియా టువర్డ్స్ రీస్ట్రక్చరింగ్ ఇట్స్ ఓన్ ప్రాసెసెస్. సో జ్యుడిషియరీని రిఫార్మ్ చేయడం ఒక ఎక్స్టర్నల్ గా చేస్తున్న ఇంపోజిషన్ గా ట్రీట్ చేస్తూ తమ యొక్క ఓన్ ప్రాసెసెస్ ని రీస్ట్రక్చర్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అండ్ రిఫార్మ్ కి రెసిస్ట్ చేస్తూ ఉంటారు. దెన్ లీగల్ ఇల్లిటరసీ అమాంగ్ విమెన్. సో మనకు విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్, ఎస్పెషలీ విమెన్ విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్ లో 80% కంటే ఎక్కువ మంది లీగల్ హెల్ప్ తీసుకోవడం లేదు. రీజన్ ఏంటంటే యాక్సెస్ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా ట్రస్ట్ లేకపోవడం. సో మనం ఎస్పెషలీ విమెన్ విక్టిమ్స్ కి సంబంధించి ఈ విధమైన సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి విమెన్ కి లీగల్ లిటరసీ అనేది ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకు జస్టిస్ కి యాక్సెస్ చేయడానికి సంబంధించి ఉన్న ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇన్స్టిట్యూషనలైజ్ ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్. సో జ్యుడిషియల్ అసెట్స్ కి సంబంధించి పబ్లిక్ డిస్క్లోజర్ ని మ్యాండేటరీ లేదా కంపల్సరీ చేయడం అండ్ అదేవిధంగా డిసిప్లినరీ ఎంక్వైరీస్, హియరింగ్ డేటా, వీటన్నిటిని కూడా మనం పబ్లిక్ గా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మనకు ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ స్ట్రెంగ్థెన్ లోవర్ కోర్ట్స్ అండ్ లీగల్ ఎయిడ్. కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ డిఫెండర్స్ అండ్ జెండర్ సెన్సిటైజ్ లీగల్ క్లినిక్స్, వీటిలో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లోవర్ కోర్ట్స్ మనం ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి. Then codify the judicial conduct and ethics. So introduce binding judicial ethics code and independent oversight. For example, judicial ombudsman లాంటి దాన్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో దాట్ ఒక బైండింగ్ జుడిషియల్ ఎథిక్స్ కోడ్ ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు విత్ అన్ ఇండిపెండెంట్ ఓవర్సైట్. దెన్ ఎంపవర్ విమెన్ త్రూ లీగల్ లిటరసీ. సో ఇంతకు ముందు చూసాం మనం విమెన్ కి సంబంధించి ఎక్కువగా మన కంట్రీలో లీగల్ ఇల్లిటరసీ అనేది ఎక్కువగా ఉంది. సో దీన్ని తగ్గించడం కోసం మనం లీగల్ లిటరసీని ఇంక్రీజ్ చేయాలి, ఎస్పెషలీ ఫర్ విమెన్. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే స్కూల్ కరికులమ్స్ లో లీగల్ ఎడ్యుకేషన్ ని ఇంటిగ్రేట్ చేయాలి. అదేవిధంగా విమెన్ ఎస్హెచ్జీస్, విమెన్ కి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ గవర్నమెంట్ క్యాంపెయిన్స్, వీటి ద్వారా మనం విమెన్ కి సంబంధించిన లీగల్ లిటరసీని ఇంక్రీజ్ చేయాలి సో దాట్ వీ కెన్ ఎంపవర్ ద విమెన్. Then adopt innovative structures like jury, tribunals, right? Jury trials చేయడం, decentralized tribunals and tech enabled village courts, వీటి ద్వారా మనం అవుట్ రీచ్ ని ఎన్హాన్స్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇష్యూ. Then our next article is the building blocks of an India-US energy future. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ GS3 లో ఎనర్జీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా మేజర్ పవర్స్ లైక్ USA, ఇటువంటి వాటితో ఇండియా యొక్క బైలేటరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. దెన్ GS3 లో చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, critical minerals and rare earths, nuclear technology and safety, sustainable development, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. Amid growing strategic convergence, India and US, they are redefining their partnership in energy cooperation. సో ఇండియా యుఎస్ మధ్య ఉన్న ఎనర్జీ కోఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని రీడిఫైన్ చేస్తున్నారు, ఎస్పెషలీ న్యూక్లియర్ ఎనర్జీ పైన అండ్ క్రిటికల్ మినరల్స్,
క్లీన్ టెక్నాలజీ అండ్ రెసిలియంట్ సప్లై చైన్స్ వీటిపైన ఫోకస్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్టికల్లో ఏంటంటే మనకు ఇట్ అవుట్లైన్స్ అ విజన్ ఫర్ అ డీపర్ టెక్నాలజీ ఎనర్జీ పార్ట్నర్షిప్. So this is supported by a secure mineral ecosystem and innovation in clean power and aligned geopolitical interests. So this is the context of this article. సో ఈ ఇండియా యుఎస్ ఎనర్జీ కోఆపరేషన్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ స్ట్రెంథనింగ్ స్ట్రాటజిక్ అటానమీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం చైనా లాంటి కంట్రీస్ పైన క్రిటికల్ మినరల్స్ కోసం ఏదైతే డిపెండ్ అవుతున్నామో ఆ డిపెండెన్సీని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇండియా యొక్క జియో ఎకనామిక్ లివరేజ్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. రైట్. సో ఇక్కడ మనం చూడొచ్చు వాట్ దిస్ క్రిటికల్ మినరల్స్ ఆర్. సో ఈ క్రిటికల్ మినరల్స్ ఏంటంటే మనం దాని పేరుతోనే అర్థమవుతుంది, దీస్ ఆర్ వెరీ క్రిటికల్. అంటే ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అదేవిధంగా దాని యొక్క నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి చాలా ఎసెన్షియల్ గా ఉండే మినరల్స్ ని మనం ఈ విధంగా క్రిటికల్ మినరల్స్ గా పిలవడం జరుగుతుంది. రైట్. యుఎస్ఏ 35 క్రిటికల్ మినరల్స్ ని క్లాసిఫై చేయడం జరిగింది అండ్ ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 30 మినరల్స్ ని క్రిటికల్ మినరల్స్ గా చెప్పడం జరిగింది. రైట్. అండ్ వీటితో పాటుగా మనకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది కూడా 2025 లో మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఎక్స్ప్లోరేషన్ ని ఇంక్రీజ్ చేయడం, అదేవిధంగా దాని యొక్క రిఫైనింగ్ ప్రాసెస్ ని కూడా బూస్ట్ చేయడమే దాని యొక్క ఆబ్జెక్టివ్. సో వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ క్రిటికల్ మినరల్స్? క్రిటికల్ మినరల్స్ లో భాగంగా ఏ మినరల్స్ ఉండొచ్చు అంటే ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ lithium, then we have nickel, cobalt and కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. రైట్. సో ఇవన్నీ మనకు ఇండియా యొక్క ఈ లిస్ట్ ఏదైతే ఉందో దీనిలో మనకు క్రిటికల్ మినరల్స్ గా చెప్పడం జరుగుతుంది. సో ట్రై టు రిమెంబర్ దిస్. We have many more critical minerals like antimony, graphite, indium, gallium, bismuth, beryllium. So ఇటువంటి different critical minerals అయితే ఉన్నాయి. Right. So try to remember these critical minerals. It is very important. Then coming to the clean energy transition, it supports India's net zero by 2070. So almost మనకు every day ఈ విధమైన ఇండియా యొక్క ఈ టార్గెట్ ఏదైతే ఉందో 2070 వచ్చేసరికి నెట్ జీరో టార్గెట్, దీని గురించి మనం న్యూస్ లో చూస్తున్నాం. సో ట్రై టు రిమెంబర్ దిస్ పర్టికులర్ టార్గెట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీఆర్ టార్గెటింగ్ నెట్ జీరో బై 2070. సో దీన్ని కూడా ఈ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది త్రూ ఎస్ఎంఆర్స్, దట్ ఈస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, సోలార్, విండ్ అండ్ గ్రిడ్ ఇన్నోవేషన్. అండ్ దీంతో పాటుగా ఇండియాలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ ని కూడా ఇది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దెన్ సప్లై చైన్ రెసిలియన్స్, co-developing traceable blockchain based critical mineral chains and joint strategic reserves, and it responds to geopolitical disruptions and export bans. So this is the significance of India US energy cooperation. Then technology transfer and innovation. సో బ్యాటరీ స్టోరేజ్, హైడ్రోజన్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి రెండు కంట్రీస్ మధ్య జాయింట్ ఎఫర్ట్స్ ఉండడం, అదేవిధంగా ఐసిఈటి అండ్ క్వాడ్ ఫ్రేమ్ వర్క్స్, సో వీటి ద్వారా ఇన్నోవేషన్ ని కూడా ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకు ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి టెక్నాలజీ యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, సో దట్ వీ కెన్ ఇన్నోవేట్ మోర్. రైట్. దెన్ ప్రైవేట్ సెక్టర్ కొలాబరేషన్. యుఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వలన ఈ క్లీన్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ కి చెందిన కంపెనీస్, ఇవి ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీని వలన ఇండియన్ ఫర్మ్స్ యొక్క స్కోప్ అనేది ఎస్పెషలీ ఇన్ దిస్ గ్లోబల్ న్యూక్లియర్ అండ్ క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ చైన్స్, ఈ స్కోప్ అనేది మనకు ఎక్స్పాండ్ అవుతుంది. రైట్. సో ఈ విధమైన ఒక పార్ట్నర్షిప్ ని ఆపరేషనలైజ్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ క్రిటికల్ మినరల్స్. చైనా కంట్రోల్స్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ అండ్ ఇండియా లాక్స్ రిఫైనింగ్ కెపాసిటీ. సో క్రిటికల్ మినరల్స్ కి సంబంధించి మనం చైనా మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం.
అండ్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ లో ఆల్మోస్ట్ 90% అనేది చైనా యొక్క కంట్రోల్లో ఉంది. అండ్ ఇండియాలో మనం చూసినట్లయితే రిఫైనింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. దెన్ స్లో ప్రాజెక్ట్ టైమ్ లైన్స్, న్యూక్లియర్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా మనకు రెగ్యులేటరీ అండ్ క్లియరెన్స్ బాటిల్ నెక్స్ ఉన్నాయి. దీనివల్ల మనకు ఎక్కువగా డిలేస్ అనేవి జరుగుతున్నాయి. దెన్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్స్ అండ్ లయబిలిటీ కన్సర్న్స్. సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ లాస్ వలన ఇండియాలోని న్యూక్లియర్ సెక్టర్లో యుఎస్ యొక్క ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొంతవరకు కష్టంగా ఉంది. దెర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ ఆల్సో లయబిలిటీ కన్సర్న్స్. దెన్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సో ఇవి ఎక్కువగా అండర్ ఇంప్లిమెంటెడ్ గా ఉంటున్నాయి. అంటే వీటిని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటంటే బ్యూరోక్రాటిక్ డిలేస్ ఉండడం, అదేవిధంగా పాలసీ మిస్ అలైన్మెంట్. సో ఈ రీజన్స్ వలన ఇటువంటి ఎంఓయూ సైన్ చేసినా కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్ గా జరగడం లేదు. దెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కన్స్ట్రెయిన్స్, ఐపీ ప్రొటెక్షన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ లో కొన్ని ఇష్యూస్, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండి ఫ్రేమ్వర్క్స్. సో వీటిలో ఇష్యూస్ ఉండడం వలన డీపర్ టెక్ కొలాబరేషన్ కి ఇవి ఇష్యూస్ గా మారుతున్నాయి. సో ఇవి ఇండియా యుఎస్ కి సంబంధించిన పార్ట్నర్షిప్ కి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. సో ఫైనలీ వాట్స్ ద వే ఫార్వర్డ్? ఎస్టాబ్లిష్ ఎ జాయింట్ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ. సో ఇండియా యుఎస్ జాయింట్ గా ఒక క్రిటికల్ మినరల్ స్ట్రాటజీని తీసుకురావాలి. క్రియేట్ ఇండియా యుఎస్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, ట్రేడ్ అండ్ ట్రేసబిలిటీ ఆఫ్ రేర్ ఎర్త్స్. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి, వీటిని ట్రేడ్ చేయడానికి, అదేవిధంగా వీటి యొక్క ట్రేసబిలిటీకి సంబంధించి ఇండియా యుఎస్ జాయింట్ ప్లాట్ఫామ్స్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఒక జాయింట్ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఫాస్ట్ ట్రాక్ న్యూక్లియర్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో వీటి యొక్క డిజైన్స్ ని స్టాండర్డైజ్ చేయడం, క్లియరెన్సెస్ ని సింప్లిఫై చేయడం, అదేవిధంగా ఎస్ఎంఆర్ డిప్లాయ్మెంట్ టైమ్ లైన్స్ ని ఫాస్టెన్ చేయడం, ఇంకా ఫాస్ట్ గా అయ్యేలా వీటిని ఎక్స్పెడిట్ చేయడం. సో ఈ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేసినప్పుడు కూడా మనకు ఇవి హెల్ప్ అవుతుంది. దెన్ డీ రిస్క్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, న్యూక్లియర్ లయబిలిటీ కవరేజ్ ని ఆఫర్ చేయాలి. దాంతో పాటుగా క్లియర్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ ని తీసుకురావాల్సి ఉంటుంది. దాంతో పాటుగా లాంగ్ టర్మ్ పీపీఏస్ హ్యావ్ టు బి బ్రాట్. దెన్ లివరేజ్ ఐసిఈటి, దట్ ఈస్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ క్వాడ్ ఫర్ ఎనర్జీ టెక్ సినర్జీ. సో ఇటువంటి ప్లాట్ఫామ్స్ ని మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం, ఇన్నోవేషన్ కోసం అండ్ క్లీన్ ఎనర్జీలో జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవాలి. దెన్ డెవలప్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అండ్ గ్లోబల్ సప్లై చైన్స్, మినరల్ రిజర్వ్స్ అండ్ మైనింగ్ అక్రాస్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ అలైడ్ రీజన్స్. సో వీటిలో మనం కో ఇన్వెస్ట్ చేయొచ్చు, రైట్? సో ఇండియా అండ్ యుఎస్ కలిపి కొన్ని జాయింట్ స్ట్రాటజీస్ ని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న పాలసీ ఫ్రేమ్వర్క్స్ వంటి వాటిని ఇంకా క్లారిటీతో తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ క్లియరెన్సెస్ ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది, రైట్? మనం డిజైన్స్ ని స్టాండర్డైజ్ చేయాలి. దాంతో పాటుగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి కొన్ని అదర్ కంట్రీస్ లో ఇండియా యుఎస్ కలిసి ఈ మినరల్ రిజర్వ్స్ అండ్ మైనింగ్ కి సంబంధించి కో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దాని ద్వారా స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని డెవలప్ చేయొచ్చు. దాంతో పాటుగా గ్లోబల్ సప్లై చైన్స్ ని కూడా డెవలప్ చేయొచ్చు. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన పాసిబుల్ సొల్యూషన్స్ ఆర్ వే ఫార్వర్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్, ద రోడ్ టు రెగ్యులేటరీ రిఫార్మ్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది GS2 గవర్నెన్స్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్, అకౌంటబిలిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. దెన్ GS3 ఇండియన్ ఎకానమీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లేబర్ లాస్, ఫార్మలైజేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో ఇది సర్వీస్ లెడ్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ గ్రోత్ మనకి ఎక్కువగా సర్వీస్ సెక్టర్ నుండి వస్తుంది, అన్లైక్ మోస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్. సో మనం గ్లోబల్ గా ఉన్న వేరియస్ ఎమర్జింగ్ ఎకానమీస్ ని చూసినట్లయితే వాటిలో ఉన్న ట్రెండ్ కి భిన్నంగా ఇండియాలో మనకు ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది ఎక్కువగా సర్వీసెస్ నుండి వస్తుంది. సో దీనికి సంబంధించిన మేజర్ రీజన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకి చాలా ఓవర్ రెగ్యులేట్ అవుతుంది, ఎక్కువగా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ సర్వీసెస్ ఇవాల్వ్ ఇన్ అ రిలేటివ్లీ
ఓపెన్ రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్. మ్యానుఫ్యాక్చర్ని మనం చేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా ఓవర్ రెగ్యులేట్ చేస్తున్నాం. అండ్ సర్వీసెస్తో కంపేర్ చేసుకుంటే సర్వీసెస్కి మనకు కొంచెం ఓపెన్ రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్లో ఇవి ఇవాల్వ్ అయ్యాయి. సో ఈ రీజన్ వల్లనే సర్వీసెస్ సెక్టర్ వల్ల మనకి ఎకనామిక్ గ్రోత్ ఎక్కువగా వస్తుంది. దెన్ యూనియన్ బడ్జెట్ 2025, దీనిలో మనం ఈ పాలసీ షిఫ్ట్ అనేది చూడొచ్చు విత్ మినిమం గవర్నమెంట్ maximum governance. So this is now translating into real deregulation. సో ఇది ఏ విధంగా చేస్తామంటే అవుట్డేటెడ్ ఎన్ఓసీస్ ని రిమూవ్ చేయడం, రిడెండెంట్ ఇన్స్పెక్షన్స్ అండ్ ఆల్సో షిఫ్టింగ్ టు సెల్ఫ్ సర్టిఫికేషన్. సో దీని ద్వారా మనం మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ వైపు షిఫ్ట్ అవుతున్నాం. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Let's have a look at the core issues identified. Over-regulation versus underserved services. Manufacturing faces licensing burdens, inspector raj and arbitrary controls. Right? So for example, demands for snake pits in offices, permissions tied to bribes, etc. So manaku either over-regulation and here over-regulation versus underserved services. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకి ఎక్కువగా లైసెన్స్ బర్డెన్స్ ఉంటున్నాయి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాజ్ ఇష్యూ అండ్ ఆర్బిట్రరీ కంట్రోల్స్ ఉంటున్నాయి. దెన్ బ్యూరోక్రసీ యాజ్ గేట్ కీపర్ నాట్ అన్ ఎనేబ్లర్. బ్యూరోక్రసీ ఒక ఎనేబ్లర్గా ఉండాల్సింది, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇట్ హస్ బీయింగ్ అ గేట్ కీపర్. ఈ ఎన్ఓసి రాజ్ ఏదైతే ఉందో ఇది మనకు స్టిల్ డిస్క్రిషనరీగానే ఉంటుంది. అండ్ ఎక్స్టార్షన్ బేస్డ్ కాంప్లైన్స్ ఇట్ డిటర్స్ ఫార్మల్ ఆంటర్ప్రెన్యూర్షిప్. Then fragmented approvals, delayed progress. Multiple agencies ఉండడం, outdated paperwork and zoning laws unclear గా ఉండడం వల్ల మనకు ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ అర్బన్ బిజినెసెస్ ఎస్పెషలీ అన్క్లియర్ బిల్డింగ్, ఫైర్ అండ్ యూటిలిటీ రూల్స్ వలన ఎక్కువగా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకురావడం ఎందుకంత అర్జెంట్? వై ఈజ్ ఇట్ సో అర్జెంట్ టు బ్రింగ్ సచ్ రిఫార్మ్స్? టు ఇంప్రూవ్ జాబ్ క్రియేషన్. సో జాబ్ క్రియేషన్ ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఎస్పెషలీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లో జాబ్ క్రియేషన్ ని పెంచడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ వయా గిగ్ అండ్ టెక్ బేస్డ్ వర్క్. అండ్ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ సెక్టర్స్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేయాలి. అండ్ టు రెడ్యూస్ ఇన్ఫార్మలైజేషన్ అండ్ వాలంటరీ కాంప్లైన్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది బై సింప్లిఫైయింగ్ ద లా. అండ్ టు ఎనేబుల్ ఇండియాస్ గిగ్ అండ్ ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్, వాట్ క్యాన్ వీ డూ? సో ఇక్కడ మనం చూసాం మన యొక్క ఇండియాలో ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, ఎస్పెషలీ వయా దిస్ గిగ్ వర్క్ అండ్ టెక్ బేస్డ్ వర్క్. సో ఈ గిగ్ వర్క్ అండ్ ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ ని ఇండియాలో ఏ విధంగా ఎనేబుల్ చేయొచ్చు అంటే, గిగ్ వర్క్ ఇస్ హియర్ టు స్టే, ఎస్పెషలీ ఇన్ సర్వీసెస్, లాజిస్టిక్స్ అండ్ యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. సో వీటిలో ఎక్కువగా మనం గిగ్ వర్క్ అనేది చూడొచ్చు. అండ్ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం మనకు గిగ్ వర్కర్స్ ని కూడా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ గానే ట్రీట్ చేస్తున్నాయి, ఆర్ ఎక్స్క్లూడ్ దెమ్ ఆల్ టుగెదర్, క్రియేటింగ్ లీగల్ అంబిగ్విటీ. రైట్? సో మనకి ప్రస్తుతం మన లేబర్ లాస్ లో ఏం చేస్తున్నామంటే గిగ్ వర్కర్స్ ని ఎయిదర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ గా చూస్తున్నాం, లేదా కంప్లీట్ గా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. రైట్? సో దీనివల్ల మనకు లీగల్ గా కొన్ని కన్ఫ్యూజన్స్ లేదా అంబిగ్విటీ అనేది ఉంది. దెన్ రెగ్యులేటరీ రిఫార్మ్ లో మనకు లేబర్ కోడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, సో దాట్ వీ కెన్ అకామిడేట్ గిగ్ కాంట్రాక్ట్స్, సోషల్ సెక్యూరిటీ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. సో ఈ రిఫార్మ్స్ తీసుకురావడానికి ఉన్న బ్యారియర్స్ ఏంటో చూద్దాం. హియర్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ద ఇంపాక్ట్స్. ఆర్కైక్ లాస్ అండ్ మాన్యువల్ సిస్టమ్స్. సో ఇది మనకున్న ఛాలెంజ్. దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుందంటే డిలే అండ్ రెంట్ సీకింగ్. దెన్ ఫియర్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ అండ్ హెరాస్మెంట్. సో దీని యొక్క ఇంపాక్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ అండ్ బిజినెస్ మధ్య ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఉంటుంది. దెన్ డిజిటల్ ఇంటిగ్రేషన్ లేకపోవడం వలన రియల్ టైంలో క్లియరెన్స్ అనేది ఉండదు, సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువగా ఉంటుంది. దెన్ లేబర్ రిజిడిటీ ఫర్ న్యూ వర్క్ మోడల్స్. సో కొత్త వర్క్ మోడల్స్ తీసుకొచ్చినప్పుడు లేబర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒక ఛాలెంజ్ గా ఉంది. అండ్ దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే గిగ్ అండ్
platform workers ni gray zone. They are left in this gray zone, right? So these are basically the barriers to reforms. So what are the pathways to reform? Replace these NOCs with సెల్ఫ్ సర్టిఫికేషన్. సో ఇప్పుడు ఏదైతే ఎన్ఓసీస్ యొక్క రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మనం సెల్ఫ్ సర్టిఫికేషన్తో రీప్లేస్ చేయాలి. అండ్ రిస్క్ బేస్డ్ అప్రూవల్స్ని యూజ్ చేయాలి. దాంతో పాటుగా థర్డ్ పార్టీ ఆడిట్స్ అండ్ జిఐఎస్ మ్యాపింగ్ వీటిని మనం యూజ్ చేసుకోవాలి. దెన్ డిజిటైజ్ ద కాంప్లయన్స్ ఎకోసిస్టమ్. సో ఆన్లైన్ పోర్టల్స్ ఫర్ క్లియరెన్సెస్ విత్ పబ్లిక్ చెక్లిస్ట్, టైమ్ లైన్స్ అండ్ అపీల్స్. దెన్ రిఫార్మ్ ద లేబర్ అండ్ ల్యాండ్ లాస్. సో మనకున్న లేబర్ లాస్ అండ్ ల్యాండ్ లాస్ని అమెండ్ చేసి వీటిని రిఫార్మ్ చేయాలి. సో ఫ్యాక్టరీ యాక్ట్ని అమెండ్ చేయాలి అండ్ గిగ్ వర్కర్ ఫ్లెక్సిబిలిటీని ఎన్ష్యూర్ చేయాలి. దాంతోపాటుగా జోనింగ్ అండ్ బిల్డింగ్ నార్మ్స్ని కూడా సింప్లిఫై చేయాలి. దెన్ మేక్ రెగ్యులేటర్స్ అకౌంటబుల్. సో రెగ్యులేటర్స్ మనం వారి యొక్క అకౌంటబిలిటీని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. సో లింక్ దిస్ బ్యూరోక్రాట్స్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ టు అప్రూవల్ టైమ్ లైన్స్ అండ్ రెజల్యూషన్ రేట్స్. సో బ్యూరోక్రాట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది వారి యొక్క అప్రూవల్ టైమ్ లైన్స్, అదేవిధంగా వారు ఎంత ఫాస్ట్గా ఈ రెజల్యూషన్ అనేది చేస్తున్నారు, వీటిని బట్టి పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది ఇవ్వాలి. సో ఈ విధమైన లింకేజ్ చేసినట్లయితే రెగ్యులేటర్స్ ఆర్ బ్యూరోక్రాట్స్కి సంబంధించి అకౌంటబిలిటీ అనేది మనకు పెరుగుతుంది. దెన్ లీగల్ క్లారిటీ అండ్ రైట్స్ బేస్డ్ అప్రోచ్. Enshrine right to transparent regulation under law. RTI-like treatment of complaints. So these are the pathways to reform. So మన next article, climate change is disrupting the human gut in a new path to illness. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మనకు ది ల్యాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో కొన్ని ఫైండింగ్స్ అనేవి చేయడం జరిగింది. సో ఇట్ రివీల్డ్ అ న్యూ డైమెన్షన్ టు క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పటి వరకు చూసాం, డిఫరెంట్ సెక్టర్స్ని ఏ విధంగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది అని, రైట్. సో కొత్తగా ఏదైతే రీసెర్చ్ చేయడం జరిగిందో దానిలో మనకు కొన్ని న్యూ ఫైండింగ్స్ అనేవి చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ హ్యూమన్ గట్ మైక్రోబయోమ్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో దిస్ ఇస్ డన్ బై ఎఫెక్టింగ్ ద ఫుడ్ క్వాలిటీ, న్యూట్రిషన్ అండ్ మైక్రోబియల్ డైవర్సిటీ. సో ఈ గట్ ఇంబ్యాలెన్స్ అంటే డిస్బయోసిస్ ఏదైతే ఉందో దీనివల్ల మెటబాలిక్, ఇంటెస్టైనల్ అండ్ న్యూరలాజికల్ డిసీజెస్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది, ఎస్పెషలీ ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇండియా అండ్ అదేవిధంగా కొన్ని లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో దీని యొక్క రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. వై దిస్ ఇష్యూ మ్యాటర్స్. సో ఇష్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే న్యూట్రియంట్ లాస్ ఇన్ క్రాప్స్. సో మనకు క్లైమేట్ చేంజ్ వలన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అవడం వలన జింక్, ఐరన్ లాంటి న్యూట్రియన్స్ అనేవి ఫుడ్లో డిక్రీజ్ అవుతున్నాయి. సో దీనివల్ల గట్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, రైట్. సో యూ కెన్ సీ ద ఎంటైర్ ఇంపాక్ట్ క్లైమేట్ చేంజ్ వలన మనకు ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా డిపెండెంట్ అయ్యి ఇంటర్ డిపెండెంట్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయని. క్లైమేట్ చేంజ్ వలన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అవడం వలన ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ ఇవి రెడ్యూస్ అవుతున్నాయి. ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ డిక్రీజ్ అవడం వలన గట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్. సో because of the climate change, this is the final impact that we have seen recently, right. Then increase in gut related diseases, imbalanced gut bacteria, దీన్నే మనం dysbiosis అని కూడా అంటాం. ఈ టర్మ్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అవడం వలన ఒబెసిటీ, అలర్జీస్ అండ్ గట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ హయ్యర్ ఇంపాక్ట్ ఆన్ డెవలపింగ్ కంట్రీస్, వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్ మీదే ఉంది. సో డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియా, they may be more affected due to the challenges like climate sensitivity, nutrition gaps and limited health infrastructure. సో మన కంట్రీలో ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు లిమిటెడ్గా ఉంది, అదేవిధంగా క్లైమేట్ సెన్సిటివిటీ అనేది ఉంది. సో ఇటువంటి రీజన్స్ వలన మనకు ఇండియాలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, రైట్. సో హియర్ యూ కెన్ సీ ఇంపాక్టింగ్ ఫ్యాక్టర్స్ ఆన్ గట్ మైక్రోబయోమ్, pharmaceuticals, geography, lifestyle stages, birthing process, infant feeding method, stress and diet.
ఇవన్నీ కూడా మన గట్ మైక్రోబయోమ్ ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్. రిమెంబర్ దీస్. దెన్ ఓవర్లుక్డ్ హెల్త్ రిస్క్. గట్ హెల్త్ ఇస్ నాట్ ఎట్ పార్ట్ ఆఫ్ మోస్ట్ క్లైమేట్ హెల్త్ పాలసీస్. సో ఇప్పుడు మనకున్న క్లైమేట్ హెల్త్ పాలసీస్ లో చాలా వరకు ఈ గట్ హెల్త్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. దీన్ని మనం ఓవర్లుక్ చేస్తున్నాం. దెన్ నీడ్ ఫర్ కంబైన్డ్ సైంటిఫిక్ ఎఫర్ట్. సో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే క్లైమేట్ హెల్త్ అండ్ మైక్రోబయోమ్ రీసెర్చర్స్ మధ్య ఒక కొలాబరేషన్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ వై దిస్ ఇష్యూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఈ ఆర్టికల్ కి సంబంధించి మనకున్న ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ గట్ మైక్రోబయోమ్. సో ఇదేంటంటే హ్యూమన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం గట్ మైక్రోబయోమ్ గా పిలుస్తాం. సో దిస్ క్యాన్ బి బ్యాక్టీరియా, ఫంగై ఆర్ వైరసెస్. సో ఇవి మన హ్యూమన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో ఉంటాయి. బట్ వీటి యొక్క రోల్ ఏంటి అంటే ఇవి మన యొక్క డైజెషన్, ఇమ్యూనిటీ, మెటబాలిజం అండ్ ఈవెన్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ట్రై టు రిమెంబర్ దిస్. దెన్ వాట్ ఇస్ దిస్ టర్మ్ డిస్బయోసిస్? అంటే ఈ గట్ మైక్రోబయోటాలో ఉంటే ఇంబ్యాలెన్స్, అదేవిధంగా డిస్రప్షన్ జరిగినట్లయితే దాన్ని మనం డిస్బయోసిస్ అంటాం. సో దిస్ ఇస్ లింక్ టు డిసీజెస్ లైక్ ఇన్ఫ్లమేటరీ బowel డిసీజ్, ఐబిడి, ఒబెసిటీ, డయాబెటిస్, ఎగ్జిమా అండ్ న్యూరలాజికల్ డిసార్డర్స్. రైట్. సో ఈ డిస్బయోసిస్ వీటన్నిటితో లింక్ అయి ఉంటుంది. సో బేసికలీ ద గట్ మైక్రోబయోటా దీనిలో వచ్చే ఇంబ్యాలెన్స్ లేదా డిస్రప్షన్ నే మనం డిస్బయోసిస్ గా చెప్తాం. దెన్ వాట్ ఇస్ ఇంపాక్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ క్రాప్ న్యూట్రిషన్? సో క్రాప్ న్యూట్రిషన్ పైన కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందో చూద్దాం. అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో క్రాప్స్ లో వాటిలో మనకు ప్రోటీన్ అండ్ మైక్రో న్యూట్రియంట్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జింక్, ఐరన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం లెవెల్స్ తగ్గుతున్నాయి. సో దిస్ ఇస్ మేజర్లీ ఇన్ క్రాప్స్ లైక్ వీట్ అండ్ రైస్. సో దీనివల్ల హ్యూమన్ న్యూట్రిషన్ అదేవిధంగా గట్ హెల్త్ రెండు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దెన్ మెటాజినోమిక్స్. సో రిమెంబర్ టర్మ్స్ లైక్ దీస్, మెటాజినోమిక్స్. So it's a field of study that involves sequencing and analyzing the collective genome of microbes from an environment like the gut. So gut లాంటి ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ లో ఉన్న మైక్రోబ్స్ యొక్క జీనోమ్స్ ని సీక్వెన్స్ చేయడం, అదేవిధంగా వాటిని అనలైజ్ చేయడం. రైట్. వాటి యొక్క సీక్వెన్సింగ్ అండ్ అనలైజింగ్ చేసే ఆ స్టడీనే మనం మెటాజినోమిక్స్ అంటాం. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే దీనివల్ల మైక్రోబియల్ పాపులేషన్స్ ఏ విధంగా టెంపరేచర్, డయట్ అండ్ పొల్యూషన్ లాంటి ఫ్యాక్టర్స్ కి రెస్పాండ్ అవుతున్నాయి అనే దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మెటాజెనోమిక్స్. రైట్. సో ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. With reference to the human gut microbiome, consider the following statements. సో ఈ గట్ మైక్రోబయోమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ చూద్దాం. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ద స్టేట్మెంట్స్ ఆర్, ఇట్ ప్లేస్ అ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ఇమ్యూనిటీ అండ్ బ్రెయిన్ ఫంక్షన్. సో హ్యూమన్స్ లో ఇమ్యూనిటీ అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షన్ ని కూడా రెగ్యులేట్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్, ఇట్ ఈస్ రైట్. Then second statement says its composition can be influenced by the nutrient quality of consumed food. సో గట్ మైక్రోబయోమ్ యొక్క కాంపోజిషన్ అనేది మనం తినే ఫుడ్ లోని న్యూట్రియంట్ క్వాలిటీ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది సెకండ్ స్టేట్మెంట్. అండ్ ఎస్, దిస్ ఇస్ రైట్. దెన్ డిస్బయోసిస్ రిఫర్స్ టు అ కండిషన్ వేర్ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ రెసిస్టెన్స్ టు డిసీజ్. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ A, 1 and 2. Now let's have a look at the explanation for this question. Statement 1 and 2 కరెక్ట్. ఎందుకంటే ఈ గట్ మైక్రోబయోమ్ ఏదైతే ఉందో ఇది ఇమ్యూనిటీని అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షన్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ సెన్సిటివ్ టు న్యూట్రిషన్. సో మనం తీసుకునే న్యూట్రిషన్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్టేట్మెంట్ 3 ఎందుకు ఇన్కరెక్ట్ అంటే డిస్బయోసిస్ అంటే గట్ మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియాలో ఉండే ఒక ఇంబ్యాలెన్స్. So this is often linked to disease risk, not resistance. So అందుకని థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. So let's move forward to the next article. So ఈ సెషన్ కి ఇది మన లాస్ట్ ఆర్టికల్. India UK goods trade surged 60% in 8 years,
ఇంపోర్ట్స్ నియర్లీ డబుల్. సో మనం లాస్ట్ 8 years లో చూసుకున్నట్లయితే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉన్న గూడ్స్ ట్రేడ్ అనేది 60% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. సో లెట్స్ హావ్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అండ్ యూకే మధ్య ఏదైతే ట్రేడ్ ఉందో ఇది లాస్ట్ 8 years లో ఆల్మోస్ట్ 60% ఇంక్రీజ్ అయింది, రీచింగ్ నియర్లీ $19.3 billion ఇన్ జనవరి 2025. సో ఇది ఎందుకు జరిగింది, దీని వెనుకున్న ఫ్యాక్టర్స్ ఏంటంటే దిస్ ఇస్ డ్రివెన్ బై గ్రోత్ ఇన్ కీ సెక్టర్స్ లైక్ మెషినరీ, ఫ్యూయల్స్ అండ్ ఫార్మా. అండ్ ఇంపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్స్ కంటే చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ఇండియా ఒక ట్రేడ్ సర్ప్లస్ ని మెయింటైన్ చేసింది, రైట్? సో వాట్ డస్ ఇట్ మీన్ బై హ్యావింగ్ అ ట్రేడ్ సర్ప్లస్? సో ఇటువంటి టర్మ్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. సో ట్రేడ్ సర్ప్లస్ అంటే ఇట్ వాస్ వెరీ సింపుల్. ఏదైనా ఒక కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ దాని యొక్క ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ కంట్రీ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది అని చెప్తాం. సో when a country's exports exceed its imports, we call it as trade surplus. Otherwise, we call it as a trade deficit. సో ఇంపోర్ట్స్ కనుక ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఫాస్ట్ గా గ్రో అయ్యాయి, బట్ ఇండియా అయితే ట్రేడ్ సర్ప్లస్ ని మెయింటైన్ చేసింది. And the upcoming free trade agreement FTA, it is expected to further boost engineering exports. సో నిన్నటి సెషన్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA గురించి. హోప్ యూ వాచ్ దాట్ వీడియో. సో ఈ అప్కమింగ్ FTA వలన ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ లో ఇంకా ఎక్కువగా బూస్టప్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. దెన్ కమింగ్ టు ఇండియా యూకే బైలేటరల్ ట్రేడ్ ట్రెండ్స్. సో ఇది మనకి న్యూస్ లో ఉంది కాబట్టి ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య బైలేటరల్ ట్రేడ్ అంటే టూ కంట్రీస్ మధ్య ఉన్న ట్రేడ్ ఏదైతే ఉందో దానిలోని ట్రెండ్స్ చూద్దాం. టోటల్ ట్రేడ్ చూసినట్లయితే ఇది 2016 to 17 మధ్య $12.2 billion ఉండింది. అండ్ 2024 to 25 జనవరి వరకు చూసినట్లయితే ఇది $19.3 billion కి ఇంక్రీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 60% గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఎక్స్పోర్ట్స్ 41% ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఇంపోర్ట్స్ అనేవి ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి టు $7.3 billion. సో ఇది బైలేటరల్ ట్రేడ్ ట్రెండ్స్ ఆఫ్ ఇండియా అండ్ యూకే. సో ఈ విధమైన స్టేట్మెంట్స్ అండ్ డేటా మీరు గుర్తుపెట్టుకుంటే మెయిన్స్ ఆన్సర్స్ లో యూ కెన్ యూజ్ దిస్, రైట్? సో వీటిని మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు మెన్షన్ చేసినట్లయితే ఇట్ యాడ్స్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. దెన్ కమింగ్ టు ద టాప్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ద యూకే. సో మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎస్పెషలీ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. సో ఇండియా నుండి యూకేకి వెళ్తున్న టాప్ ఎక్స్పోర్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఎలక్ట్రికల్ మెషినరీ, ఇది ఆల్మోస్ట్ 15.3%. దెన్ న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్ అండ్ మెషినరీ 11.6%. mineral fuels and oils 9.1%. pearls, precious and semi-precious stones 7%, and pharma products 5.4%. సో ఈ పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దేనిలో మనకు టాప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఆ సెక్టర్స్ మాత్రం మనకి ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనం టాప్ 3 to 5 సెక్టర్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 5 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ మన టోటల్ ఎక్స్పోర్ట్స్ లో చూసినట్లయితే ఆల్మోస్ట్ హాఫ్, దట్ ఈస్ ఆల్మోస్ట్ 50% అనేది ఈ 5 సెక్టర్స్ నుండే మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు మనం ఇండియా నుండి యూకేకి వెళ్తున్న టాప్ ఎక్స్పోర్ట్స్ చూసాం, రైట్? సో ఇప్పుడు యూకే నుండి ఇండియా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ టాప్ ఇంపోర్ట్స్ చూద్దాం. So the top Indian imports from the UK are precious stones 30.5%, nuclear reactors, boilers and machinery 17.4%, electrical machinery 7.2%, iron and steel 5%, aluminium and its articles 4.5%. So ఈ 5 sectors ఏవైతే ఉన్నాయో ఇవి మనకు imports లో almost 65% ఉన్నాయి. So try to remember this top Indian exports and top Indian imports from and to the UK.
Then, what is the significance of India-UK free trade agreement? సో ఇండియా యూకే మధ్య ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏదో చూద్దాం. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డబుల్ ద ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ టు యూకే బై 2030. సో 2030 ఇయర్ వచ్చేసరికి ఈ యూకేకి మనం పంపించే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డబుల్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టు $7.5 billion. This is projected. Then UK is India's sixth largest engineering export destination. సో మనం ఇండియా నుండి వెళ్తున్న ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ చూసినట్లయితే దీనిలో సిక్స్త్ లార్జెస్ట్ కంట్రీ ఇస్ యునైటెడ్ కింగ్డమ్. రిమెంబర్ దిస్. So that's all about the important articles of today. So hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye bye.